శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్న మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నేను ఎంతగానో ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం శుక్రుడి గురించి తెలుసుకుందామండి. దానికంటే ముందర శుక్రుడి గురించి మకర రాశిలోకి వెళ్తున్నప్పుడు, మకర రాశిలో ఉన్నప్పుడు శుక్రుడు ఏ ఫలితాలు ఇస్తాయో తెలుసుకుందాం. ముందర ఏంటంటే మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదించవచ్చు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేస్తే నేనే లిఫ్ట్ చేస్తాను. జనరల్గా మీకు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడు ఉండాలండి. జాతకాలు చెప్పించుకుంటే పర్ఫెక్ట్ రిజల్ట్స్ వస్తాయి. అంటే మీరు సపోజ్ వివాహం కానీ, లేకపోతే పిల్లల సంతానం విషయంలో కానీ, అదే మ్యాచింగ్, జనరల్గా మ్యాచింగ్ వస్తూ ఉంటుంది కదండి. ఒక వధువుకి ఓ వధుడికి మ్యాచ్ అయిందా లేదా అనేవి ఉంటాయి కదా. ఇట్లాగా రకరకాల సన్నివేశాల్లో అనేక రకాల ముహూర్తాలు పెట్టడంలో కూడా మా ఆది ఆస్ట్రాలజీ తరఫున నేను మీ ఆది తరఫున నేనే ముహూర్తాలు పెడతాను. ఇంకెవరు చేయరు, నేనే చేస్తూ ఉంటాను. అలాగే మీరు ఒకవేళ నేను ఫోన్లో లిఫ్ట్ చేయనప్పుడు వాట్సాప్లో మెసేజ్లు పెట్టండి. తప్పకుండా నేను ఫోన్ చేస్తాను. ఫోన్ చేసి మీకు ఏం కావాలి అనేది నేను అడిగి పరిష్కార మార్గాలు అన్నీ కూడా తప్పకుండా విడమరిచి మొత్తం జాతకం మొత్తం చెప్పడం జరుగుతుంది. మీకు ఏమైనా చెప్పించుకోదలుచుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని, నన్ను ఆదిని సంప్రదించండి. తప్పకుండా పరిష్కార మార్గాలు చెప్తాను. ఇప్పుడు మనం యాక్చువల్గా శుక్రుడు అనేవాడు ధనుర్రాశిలోంచి మనకి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఎప్పటి వరకు ఉంటాడంటే 28వ తారీఖు వరకు కూడా మకర రాశిలోనే ఉంటాడు శుక్రుడి ప్రభావం. ఇంతకుముందు 16వ తారీఖునే డిసెంబర్ 16 కూడా, డిసెంబర్ 16 కదగానే కన్యా రాశిలోకి ధనుర్రాశిలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు అది శత్రుక్షేత్రం కాబట్టి అందరికీ కూడా శుభ ఫలితాలు తక్కువ ఇచ్చేవాడు. మామూలు ఫలితాలు మాత్రం, చెడు ఫలితాలు మాత్రం ఉండేవి. శుభ ఫలితాలు అంత ఎక్కువ ఉండవు. కానీ మిత్రక్షేత్రం అయినటువంటి మకర రాశిలోకి, శనిక్షేత్రం కదా, మకర రాశిలోకి మిత్రుడు అవుతాడు కదా శని శుక్రుడికి. అలాగా ఆ రాశిలో ప్రవేశించడం వలన 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అని తెలుసుకుందాం. ఈ శుక్రుడు ప్రభావం ఎప్పుడు 28 అంటే జనరల్గా 2వ తారీఖు డిసెంబర్ నుంచి 28వ తారీఖు డిసెంబర్ వరకు 26 రోజుల పాటు మకర రాశిలో ఉంటాడు శుక్రుడు. 12 రాశుల వాళ్ళకి ఏ ప్రభావం ఉంటుంది, ఎలా ఉండబోతోంది, ఆయన ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందామండి. ముఖ్యంగా ఇప్పుడు మనం మీనరాశి గురించి తెలుసుకుందాం. మీనరాశికి 3వ ఇంటివాడు, 8వ ఇంటివాడు అయినటువంటి శుక్రుడు పాపత్వం ఉంటుంది కదా. 3వ ఇంటివాడు పాపి, అలాగే 8వ హౌస్లో శుక్రుడు పాపి. ఎక్కడున్నాడు? ఆయన లాభస్థానంలో గురుడు చే చూడబడతాడు. మంచిది కాదని అంటాం, మంచిదే. 3వ భావాధిపతిగా ఉండడం వల్ల 11వ భావం గురించి చెప్పుకుందాం. అంటే ఆయన ఉన్న ప్లేస్ గురించి చెప్పుకుందాం. 11వ భావంలో ఉంటే యాక్చువల్గా 11వ భావాధిపతి అంటే మంచివాడు కాదు, 11వ భావంలో ఉన్నాడు కాబట్టి మీకు బిజినెస్ రీత్యా డెవలప్ చేస్తాడండి. బాగా వ్యాపారాలు, వస్త్ర వ్యాపారాలు అవ్వచ్చు, గోల్డ్ బిజినెస్లు అవ్వచ్చు, అయితే ఫుడ్ బిజినెస్ అవ్వచ్చు. ఏ వ్యాపారం చేసినా సరే ఆ వ్యాపారంలో మీకు ధన సంపాదన ఉంటుంది. ఎందుకు? పాపి ఇయ్యాడు కదా. ఎందుకు ఉంటుందంటే గురుదృష్టి కూడా ఉండమే కారణము. ఆ గురుదృష్టి 11వ భావానికి ఉండడం వల్లనే మీకు లాభాలు అధికంగా ఉంటాయి. అది సినిమా రంగం అవ్వచ్చు, టెలివిజన్ రంగం అవ్వచ్చు, ఏ వ్యాపారం అయినా సరే, ముఖ్యంగా సినిమా రంగం చెప్పచ్చు. శుక్రుడు కళలకు కారకుడు కదండి. కళలకు కారకుడు, కళత్ర కారకుడు ఆయనే, అంటే భార్యాభర్త కారకుడు. సో వివాహ శుభకార్యాలు కూడా త్వరగా చేసేస్తూ ఉంటాడు. 11వ భావంలో ఉండడం వల్ల మీ అక్కయ్యలకి, అన్నయ్యలకి బాగుంటుందండి. కంటిన్యూస్గా ఏదో విధంగా మీకు ధనం చేకూరుతూ ఉంటుంది. బంధువులు అంటే ఇష్టపడుతుంటారు. శుక్రుడు ప్రభావం వల్ల వాహన యోగం ఉంటుంది, గృహయోగం ఉంటుంది, ఆభరణ యోగం ఉంటుంది, వస్త్రాలు ఆభరణ అలంకరించుకుంటారు. 11వ భావన శుక్రుడు మంచివాడు కాకపోయినా మంచివాడే. ఆయన గురుదృష్టి ఉంది. మ్యాలిఫిక్ అయినా సరే, అష్టమాధిపత్యం దోషం వచ్చినా సరే గురుదృష్టి ఉంది కాబట్టి మంచే చేస్తాడు. ఆయన 3వ భావాధిపతి అయ్యాడు కాబట్టి ఆయన కొద్దిగా మీ సిస్టర్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి, మీ తమ్ముళ్ళకి కానీ, సిస్టర్స్గా మెయిన్ ఇంపార్టెంట్, వాళ్ళు కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ మీ ఆలోచనలు కూడా మారిపోతుంటాయండి. అది డిస్టర్బ్ అయిపోతుంటాయి. ఫామ్గా మీరు ధ్యాస పెట్టలేకపోతుంటారు ఒక దాని మీద. చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రయాణాలు చేస్తుంటారు, షార్ట్ జర్నీస్ చేసేస్తుంటారు, మీ తోబుట్టువులు కలుస్తుంటారు, కొత్త ఆభరణాలు, ముందు ముఖ్యంగా వాహన యోగాన్ని కూడా ఇవ్వడానికి అవకాశము శుక్రుడు ప్రభావంలో ఉంది. కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా పెంచుకుంటారు. ఇక్కడ అష్టమాధిపతి కూడా అయ్యాడండి.
ఆరోగ్యం విషయంలో మరి శ్రద్ధ వహించాలి కదా. అవును, వహించాల్సిందే. ఆరోగ్యము మహాభాగ్యం అంటాం కదా. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఎందుకంటే అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. లేకపోతే ఇక్కడ శుక్రుడి ప్రభావం వలన కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే హెల్త్ ప్రాబ్లమ్సే. కానీ ఆ శుక్రుడికి లాభంలో ఉండి గురుదృష్టి ఉంది. ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా, ఎటువంటి ఎనిమీస్ వచ్చినా సరే భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఆరోగ్యవంతులుగా ఉంటారు. అనారోగ్యం వచ్చినా సరే ఆరోగ్యవంతులుగా ఉంటారు, అదృష్టవంతులుగా ఉంటారు. ధనం సమకూరుతూనే ఉంటుంది. పైగా మీరు మెడిసిన్స్ వాడాలి, హాస్పిటల్లో చేరాలి, అవేమీ ఉన్నా కూడా అవన్నీ ఉంటాయి. ఉన్నా కూడా కొంతమందికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. శుక్రుడికి గురుదృష్టి ఉంది, పర్ఫెక్ట్గా బాగున్నాడు. సో శుక్రుడు మకర రాశిలో, మీరు మిత్రక్షేత్రం కాదు ఆయనకి, మిత్రక్షేత్రం కానీ మీ రాశికి మంచిది కాదు. అయినప్పటికీ చూడండి గురుదృష్టి వల్ల ఎంత మంచి శుభాలు చేస్తున్నాడో శుక్రుడు మారడం వల్ల. సో 12 రాసుల వాళ్ళకి మంచి యోగాలు కల్పిస్తున్నాడండి. ముఖ్యంగా మీరు అమ్మవారిని పూజించడం వల్ల విశేషమైన సంపద కలుగుతాయి. అమ్మవారిని కళ్యాణం చేయించడం, అమ్మవారికి అంటే కనకదుర్గ అమ్మవారు కానీ, పార్వతీదేవి కానీ, లలిత సహస్రనామాలు కానీ చేసుకోవడం వల్ల విశేషమైన సంపదలు కలుగుతాయి అనడంలో సందేహం లేదు. ఇప్పుడు శుక్రుడు మారడం వల్ల అండి 12 రాసుల వాళ్ళకి శుక్ర ప్రభావం ఉంది కదా, చెప్పాను కదా. మరి రెమెడీస్ మరి ఏం చేయాలి? మేము ఆల్రెడీ చెప్పాను, కానీ ఇంకా ఏం చేయాలి, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అని అనుకుంటే మన ఇంట్లో చేసేది ఏముంది పోనీ అనుకుంటే, జనరల్గా అండి అమ్మవారికి లలితా సహస్రనామాలు అంటే బాగా ఇష్టం. అమ్మవారిని లలితా సహస్రనామాలతో పూజించిన ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీమాత్రే నమః, ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీమాత్రే నమః, ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీమాత్రే నమః అని అమ్మవారిని బీజాక్షరాలతో పూజించిన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అమ్మవారిని ఇంట్లో పూజించుకోవడం వల్ల. సరే, మనం టెంపుల్స్కి వెళ్తామండి. అమ్మవారి టెంపుల్స్కి ఎక్కడికి వెళ్ళినానండి, మంగళవారం పూట అంటే మంగళవారం అమ్మవారిని పూజించడం వల్ల నిమ్మకాయలతో అంటాం కదా, నిమ్మకాయలు తిప్పి మనం దీపాలు వెలిగిస్తాం కదా, రాహుకాల పూజలు అంటాం కదా, అది చేసుకున్నా. శుక్రవారం కూడా అమ్మవారికి చాలా ఇష్టం అండి. అమ్మవారి పవర్ అంటే బెజవాడ కనకదుర్గ అమ్మవారు ఇంకా పవర్ఫుల్. అలాగే మీకు దగ్గరలో ఉన్న ఏ అమ్మవారైనా సరే, కనకదుర్గ అమ్మవారైనా సరే, ఎక్కడైనా ఏ గ్రామ దేవత అయినా సరే అమ్మవారిని పూజించడం విశేషం. అలాగే సంతోషమాత అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి అమ్మవారు కదా. అలాగే ఆ అమ్మవారికి కనకదుర్గ అమ్మవారైనా సరే ఎవరైనా సరే ముఖ్యంగా కుంకుమ పూజ చేయించాలండి. కుంకుమ పూజ ఎరుపు అంటే ఆవిడకి ఇష్టం, దోషాలు పోగొడతారు. అలా ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నా అమ్మవారి కుంకుమ పూజ చేయించుకుంటే పర్ఫెక్ట్గా గ్రహ దోషాలు పోతాయి. ఎందుకంటే అమ్మవారి యొక్క ఆధీనంలోనే ఈ గ్రహాలన్నీ ఉంటాయని చెప్పి మన శాస్త్రాలు ఉన్నాయి కదా, మనం చదువుకున్నాం, మనం విన్నాం కూడా. అవును, సరే, అదే ఒకటి. అంతే కదా, కొంతమంది మనం ఈ చండీ హోమాలను చేయిస్తుంటారండి. చండీ హోమాలు కూడా చేయించుకుని చాలా మంచిది. ఎందుకంటే అందులోనే నవగ్రహాలకి కూడా వాళ్ళు ఆవాహన చేస్తూ ఉంటారు పూజలు, హోమాలు. అంటే చండీ హోమంలోనే ఈ చండీ నవగ్రహాల యొక్క ఇది ఉంటుంది. అదొకటి చండీ సప్తసతి అని ఉంటుంది. అది ఇలాగనే చేయించుకోవడం వల్ల శుక్రుడు వల్ల వచ్చే దోషాలు ఏమైనా ఉంటే అరికట్టడమే కాకుండా శుక్రుడు వచ్చే శుభ ఫలితాలు ఎక్కువ ఇవ్వడానికే అవకాశాలు ఉంటాయి. ఆవిడ ఎటువంటి యాక్సిడెంట్స్ కాకుండా, ఎటువంటి చెడు దృష్టి మనమే పడకుండా, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సదా రక్షగా అమ్మవారు మనల్ని కంటికి రెప్పలా కాపాడుతారనడంలో సందేహం లేదండి. ఈ 12 రాసుల వాళ్ళు ఆచరించదగ్గ పనులు ఇవే, అమ్మవారి యొక్క పూజలే. సో ఈ విధంగా అమ్మవారిని ఎంత ఆరాధిస్తే అంత ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః అనుకోవచ్చు. బీజాక్షరాలు మనం చెప్పలేకపోయినా 108 సార్లు మన ఇంట్లో అమ్మవారిని పూజించడం వల్ల ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రం కానీ, అష్టోత్తరాలు, దుర్గా అష్టోత్తరం కానీ, మీకు ఏదైనా అష్టోత్తరాలు వస్తే అవి కానీ చేసుకోండి. చేసుకుంటే సినిమా రంగంలో కాదు, చదువులో కాదు, పెళ్ళిళ్ళు కాదు, ఏదైనా సరే మీకు అమ్మవారు చక్కగా తీర్చిదిద్దుతారు. అన్ని రంగాల్లోనూ వృద్ధి కలిగించేటే చేస్తారు. శుక్రుడు ప్రభావం అలా ఉంటుందన్నమాట. కొన్ని రాశులకి మరి మంచివాడు కాదన్నాం కదా, ఆ రాశుల వాళ్ళకు కూడా ఆవిడ యోగాన్నే కలిగిస్తారన్నలో ఏమాత్రం సందేహం లేదు. మీ అందరికీ అంటే 12 రాశుల వాళ్ళకి, మేషరాశి నుంచి మొదలు మీనరాశి వాళ్ళకు కూడా, మీనరాశి వరకు కూడా మీ 12 రాశుల వాళ్ళకి సర్వ శుభాలు, సర్వ సౌఖ్యాలు, ఆనందంగా, సౌభాగ్యంగా, ఎప్పుడూ నవ్వుతూ కళకళలాడుతూ ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.